హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో చూపిస్తున్న శారీ కుచ్చు డిజైన్. నేను షార్ట్ వీడియో పెట్టాను, ఫుల్ వీడియో అయితే పెట్టలేదు. ఈ షార్ట్ వీడియోకి ఒక కామెంట్ అయితే వచ్చింది, ఫుల్ వీడియో పెట్టండి అని. అందుకోసమే నేను ఈ వీడియో అయితే మీకు షేర్ చేస్తున్నాను. ఈ వీడియో స్కిప్ చేయకుండా అయితే చూడండి ఫ్రెండ్స్. ఫస్ట్ మనకి ఈ వీడియోకి కావాల్సినవి మెటీరియల్స్ అయితే ఇలాంటి లక్ష్మీ కాసులు కావాలి. తర్వాత ఇలాంటి రింగ్ టైప్ గోల్డ్ బీడ్స్, స్మాల్ బీడ్స్ తీసుకున్నాను. 2 కలర్స్ సిల్క్ థ్రెడ్స్ 6 స్టాండ్స్ ఎంటీ రోల్కి ఈ విధంగా చుట్టుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే 11 నెంబర్ నీడిల్, తులిప్ నీడిల్. ఇవి మనకి మెయిన్గా కావాల్సిన థింగ్స్ ఈ శారీ కుచ్చు డిజైన్ కోసం. ఇది క్రోసా శారీ కుచ్చు డిజైన్. ఫస్ట్ మనం ఒక 6 స్టాండ్స్ సిల్క్ థ్రెడ్ తీసుకొని దానికి చివర్లో నాట్ అయితే వేసాము. ఇప్పుడు రింగ్ బీడ్కి హోల్ కనిపిస్తుంది కదా, ఆ హోల్ దగ్గర అయితే మనం ఈ థ్రెడ్ని ఈ విధంగా తీసుకొని ఒక నాట్ అయితే వేస్తున్నాను. ఒక నాట్ పడిన తర్వాత ఆ హోల్ దగ్గరికి కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకొని ఇంకొక నాట్ అయితే వేసుకోవాలి. ఇలా టైట్గా నాట్ వేసుకున్న తర్వాత థ్రెడ్ని ఇలా వేలికి చుట్టుకొని ఈ ఎక్స్ట్రా థ్రెడ్ కొంచెం ఇటు వైపుకి రైట్ సైడ్కి ఉండేలాగా పెట్టుకొని ఇప్పుడు నీడిల్ అయితే తీసుకొని ఈ హోల్లోకి ఇలా అన్నామంటే మనకి అటువైపుకి ఈజీగా వెళ్ళిపోతుంది. అందుకే హోల్ దగ్గర నాట్ వేసుకోండి. ఇప్పుడు అటు సైడ్ ఉన్న థ్రెడ్ని ఇటువైపు తీసుకోవాలి. నీడిల్కి చుట్టుకొని చూడండి, క్లియర్గా చూపిస్తున్నాను. థ్రెడ్కి ఇలా థ్రెడ్ చుట్టుకొని ఇటువైపుకి ఆ థ్రెడ్ని తీసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ లాక్ అయితే వేస్తున్నాను. ఒకసారి లాక్ అయిన తర్వాత నీడిల్కి 1 టైం థ్రెడ్ చుట్టుకొని రింగ్ బీడ్లో నుంచి అటు సైడ్కి అని ఆ థ్రెడ్ని పైకి తీసుకోవాలి. చూడండి, అటు సైడ్ ఉన్న థ్రెడ్ని ఇలా పైకి తీసుకొని ఈ 3 లూప్స్లో నుంచి ఈ థ్రెడ్ని మళ్ళీ చుట్టుకొని ఇలా బయటికి లాగితే మనకి హాఫ్ డబుల్ క్రోసా అంటారు ఇలా స్టిచ్ చేయడాన్ని. సేమ్ మళ్ళీ ఆ పక్క పాయింట్కి కూడా మళ్ళీ హాఫ్ డబుల్ క్రోసా స్టిచ్ చేసుకోవాలి. నీడిల్కి 1 టైం థ్రెడ్ చుట్టుకొని బీడ్ లోపల నుంచి అటువైపు ఉన్న థ్రెడ్ని ఇటువైపు తీసుకొని 3 లూప్స్ కనిపిస్తున్నాయి చూడండి, క్లియర్గా చూపిస్తున్నాను. ఆ 3 లూప్స్లో నుంచి ఈ థ్రెడ్ని ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఇలా మనం రింగ్ బీడ్ ఫిల్ అయ్యేంత వరకు మనకి ఆ గోల్డ్ కలర్ బీడ్ అనేది కనిపించకుండా పక్కనే వచ్చే విధంగా నీట్గా అయితే మనం హాఫ్ డబుల్ క్రోసా అయితే స్టిచ్ చేసుకోవాలి. మనం ఎక్కడ స్టార్ట్ చేసామో ఆ స్టార్ట్ చేసిన పక్క పాయింట్కి ఆ బీడ్ కూడా కనిపించకుండా నీట్గా స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత ఎండింగ్లో ఒకసారి నీడిల్కి థ్రెడ్ చుట్టుకొని మళ్ళీ హాఫ్ డబుల్ క్రోసా స్టిచ్ చేసుకొని కంటిన్యూగా ఒక 3-4 చైన్స్ అయితే స్టిచ్ చేసుకొని ఆ ఎక్స్ట్రా థ్రెడ్ని కొంచెం ఎక్స్ట్రా ఉంచుకొని కట్ చేసి నీడిల్తో ఆ థ్రెడ్ని ఈ విధంగా అనేసి ఇలా టైట్గా లాగితే అక్కడ ముడి పడిపోతుంది. ఫస్ట్ స్టెప్లో మనం బీడ్స్ అన్ని ఈ విధంగా స్టిచ్ చేసుకొని పెట్టుకోవాలి. ఇలా మనకి ఒక 25 బీడ్స్ అయితే పడతాయి శారీకి. ఇప్పుడు సెకండ్ స్టెప్లో ఇంకొక కలర్ థ్రెడ్ తీసుకొని 6 స్టాండ్స్కి చివర్లో ఇలా నాట్ అయితే వేసాను. ఇలా నాట్ వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం స్టార్టింగ్ ఎక్కడైతే స్టార్ట్ చేసామో అక్కడ మనకి చిన్న చైన్ లాగా అయితే కనిపిస్తుంది. చూడండి, ఇక్కడ స్టార్ట్ చేసాము, ఇక్కడ ఒక చైన్ లాగా కనిపిస్తుంది. అక్కడ డైరెక్ట్గా నీడిల్ని చూడండి, ఇక్కడ చైన్ లాగా ఉంది కదా, అక్కడ డైరెక్ట్గా నీడిల్ని కిందకని ఆ థ్రెడ్ని ఇటువైపు తీసుకొచ్చుకోవాలి. నీడిల్తో ఇలా తీసుకుని ఆ నాట్ అక్కడ నాట్ వేసాం కదా, అది కొంచెం ఎక్స్ట్రాగా థ్రెడ్ అనేది ఉంచుకోవాలి. దానికోసం నేను ఆ థ్రెడ్ని అయితే ఇలా లాగుతున్నాను. ఇలా కొంచెం ఎక్స్ట్రాగా పెట్టుకోవాలి. ఇవన్నీ కూడా రైట్ సైడ్కి ఉండేలాగా నీట్గా అడ్జస్ట్ చేసుకోవాలి ఈ ఎక్స్ట్రా థ్రెడ్స్ అవి. ఇప్పుడు ఒకసారి లాక్ చేసుకొని సింగిల్ క్రోసా స్టిచ్ చేస్తున్నాను. 2 టైమ్స్
2 చైన్స్ అయితే స్టిచ్ చేశాను. ఇప్పుడు ఆ థ్రెడ్ని కొంచెం ఇలా పైకని గోల్డ్ కలర్ స్మాల్ బీడ్స్ చూపించాను కదా, ఆ బీడ్ని ఇన్సర్ట్ చేసుకోవాలి ఈ థ్రెడ్స్కి. ఇన్సర్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ నీడిల్కి 1 టైం థ్రెడ్ చుట్టుకొని మళ్ళీ ఆ పక్కన చైన్ కనిపిస్తుంది, ఆ పక్క పాయింట్లో చైన్స్ లాగా కనిపిస్తూ ఉంటాయి మనకి. ఆ పాయింట్కి చూడండి, ఆ పక్క పాయింట్ నీట్గా కనిపిస్తుంది మనకి స్టిచ్ చేస్తే. ఆ పాయింట్కి డైరెక్ట్గా నీడిల్ కిందకని ఆ థ్రెడ్ని మళ్ళీ పైకి తీసుకొని డబల్ క్రోసా స్టిచ్ చేసుకోవాలి. ఫస్ట్ 2 లూప్స్కి ఒకసారి, మళ్ళీ 2 లూప్స్కి ఒకసారి. ఇది అయిన తర్వాత మళ్ళీ థ్రెడ్ పైకని మళ్ళీ ఒక స్మాల్ బీడ్ తీసుకొని ఆ బీడ్ని ఇన్సర్ట్ చేసుకోవాలి. ఆ బీడ్ని ఇన్సర్ట్ చేసుకొని మళ్ళీ నీడిల్కి ఒకసారి థ్రెడ్ చుట్టుకొని మళ్ళీ ఆ పక్క పాయింట్కి మళ్ళీ డబల్ క్రోసా స్టిచ్ చేసుకోవాలి. ఆ డబల్ క్రోసా ఏ విధంగా స్టిచ్ చేసుకుంటామో క్లియర్గా చూపిస్తాను చూడండి. ఇప్పుడు 3 లూప్స్ కనిపిస్తున్నాయి కదా, ఫస్ట్ 2 లూప్స్కి ఒకసారి, ఇప్పుడు మళ్ళీ 2 లూప్స్ వచ్చాయి, మళ్ళీ 2 లూప్స్కి ఒకసారి ఇలా స్టిచ్ చేస్తే దీన్ని డబల్ క్రోసా అంటారు. తెలియని వాళ్ళ కోసం యూజ్ అవుతుందని స్లోగా చేస్తున్నాను వీడియో. ఇప్పుడు మళ్ళీ ఆ థ్రెడ్ని పైకని బీడ్ అనేవి ఇన్సర్ట్ చేసుకోవాలి. మళ్ళీ ఆ పక్క పాయింట్కి డబల్ క్రోసా. మనకి సెకండ్ స్టెప్ మొత్తం ఇదే విధంగా డబల్ క్రోసా స్టిచ్ చేసుకొని బీడ్స్ అయితే ఇన్సర్ట్ చేసుకుంటూ రావాలి. డబల్ క్రోసా అయిపోగానే బీడ్స్ ఇన్సర్ట్ చేసుకోవాలి. మళ్ళీ నీడిల్కి థ్రెడ్ చుట్టుకొని మళ్ళీ డబల్ క్రోసా. ఇలా మొత్తం లాస్ట్ ఎండింగ్ వరకు కూడా ఇదే విధంగానే స్టిచ్ చేసుకోవాలి. ఇలా మొత్తం అంతా స్టిచ్ చేసుకున్న తర్వాత మనకి ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు ఎండింగ్లో ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తున్నాను చూడండి. ఇంకా మనకి 2 చైన్స్ అయితే ఉన్నాయి కదా, 2 చైన్స్ ఉన్నప్పుడు లాస్ట్ చైన్ కూడా మనం ఇలా బీడ్ ఇన్సర్ట్ చేసుకొని డబల్ క్రోసా స్టిచ్ చేసుకోవాలి. ఆ లాస్ట్ చైన్కి ఒకదానికి మనం బీడ్ అనేది ఇన్సర్ట్ చేయము. మళ్ళీ మొత్తం అన్నిటికి కూడా బీడ్ ఇన్సర్ట్ చేసుకుంటూ డబల్ క్రోసా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు లాస్ట్ది ఉంది కదా, ఆ లాస్ట్ దానికి స్టిచ్ చేయకుండా నీడిల్కి 1 టైం థ్రెడ్ చుట్టుకొని మనం ఎక్కడైతే స్టార్టింగ్ చేసామో ఆ పాయింట్కి డైరెక్ట్గా నీడిల్ కిందకని అక్కడ ఇలా డబుల్ క్రోసా స్టిచ్ చేసి కంటిన్యూగా 3-4 చైన్స్ స్టిచ్ చేసి ఆ ఎక్స్ట్రా థ్రెడ్ని ఇలా పైకనేయాలి. మనకి ఈ విధంగా బీడ్స్ మొత్తం అన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. మనకి ఒక 25 అయితే సరిపోతుంది. తర్వాత ఈ థ్రెడ్స్ ఎక్స్ట్రా థ్రెడ్స్ అన్నిటికి కూడా ఫ్యాబ్రిక్ గ్లూ ఉంటుంది కదా, ఆ ఫ్యాబ్రిక్ గ్లూ తీసుకొని కొంచెం గ్లూ అప్లై చేసుకొని ఈ విధంగా ట్విస్ట్ చేసుకుంటున్నాను. ఇలా ట్విస్ట్ చేసి ఒక 1/2 ఇంచ్ ఉంచుకొని ఎక్స్ట్రా థ్రెడ్ అంతా కట్ చేసేసాను. ఈ విధంగా మొత్తం అన్నీ కూడా చేసుకోవాలి. ఇప్పుడు నేను దీనికి రేషం థ్రెడ్స్ని అయితే టజిల్ని కడుతున్నాను. ఇవి లేకపోతే ఒక 200 స్టాండ్స్ సిల్క్ థ్రెడ్ మనకి మ్యాచింగ్ కలర్ పైన పింక్ కదా, ఆ పింక్ తీసుకొని టాజిల్ అయితే ఈ విధంగా సేమ్ వీడియోలో చూపిస్తున్నట్లు ఈ విధంగా తీసుకోవాలి. కింది వైపు నుంచి కరెక్ట్ సైడ్కి పైకి అన్నాను. తర్వాత ఈ థ్రెడ్స్ అనేవి ఎక్స్ట్రా పక్కకు లేకుండా నీట్గా సెట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం లక్ష్మీ కాసు ఉంది కదా, ఆ కాసుని తీసుకొని ఇలా మిడిల్లోకి నీట్గా కరెక్ట్ సైడ్ పైకి ఉండేలాగా సెట్ చేసుకోవాలి. ఈ బీడ్స్ కనిపిస్తున్నాయి చూడండి, ఈ బీడ్స్ రోలోనే మనకి ఈ లక్ష్మీ కాసు అనేది రావాలి. ఇప్పుడు ఒక 2 స్టాండ్స్ జరీ థ్రెడ్ తీసుకొని కింది వైపు నుంచి ఆ లక్ష్మీ కాసుకి పైన హోల్ ఉంది కదా, పైకి ఇలా స్టిచ్ చేశాను. ఇలా స్టిచ్ చేసుకొని మళ్ళీ ఇలా మిడిల్లో నుంచి మళ్ళీ ఆ కాస్కి ఇలా స్టిచ్ చేసి ఇలా లాక్ చేసుకుంటున్నాను వీడియోలో చూపించినట్టు. ఇది నీట్గా లూజ్ అనేది లేకుండా టైట్గా లాగి మళ్ళీ అటు సైడు
ఇలా పైకి స్టిచ్ చేసి అటు సైడ్ కూడా ఒకసారి లాక్ చేస్తున్నాను. ఇలా అటు సైడ్ ఇటు సైడ్ 2 టైమ్స్ లాక్ అయిపోయిన తర్వాత లక్ష్మీ కాసుని పైకి అనేసి ఈ జరీ థ్రెడ్తో ఒక 3-4 టైమ్స్ నీట్గా టజిల్కి చుట్టేసి ఇలా బ్యాక్ సైడ్లో నుంచి ఈ జరీ థ్రెడ్ని లోపలికి స్టిచ్ చేసేసుకొని మనకి ఆ టజిల్ లెంత్ ఎంత కావాలంటే అంత ఉంచుకోవచ్చు. నేను 1.5 ఇంచ్ లెంత్ అలా ఇచ్చి కట్ చేస్తున్నాను. ఈ లక్ష్మీ కాసుకి కింద మనకి కొంచెం ఎక్స్ట్రాగా ఉండాలి. నేను ఇలా ఒక 2 ఫింగర్స్ ఉండేలాగా చూసుకొని ఆ ఎక్స్ట్రా థ్రెడ్ని నీట్గా కట్ చేసేసుకుంటున్నాను. మనం టజిల్ సైడ్ని కూడా ఇదే విధంగా అయితే ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఎలా స్టిక్ చేసి స్టిచ్ చేసుకోవాలో కూడా చూపిస్తాను. చూడండి, ఈ బీడ్స్ అనేవి మొత్తం మనకి పైకి అయితే ఉండాలి. లక్ష్మీ కాస్ అనేది కిందికి ఉంటుంది. ఇప్పుడు ఈ వైట్ కలర్ సిల్క్ థ్రెడ్తో స్టిచ్ చేసాం కదా, అక్కడ గ్లూ అప్లై చేసి ఫ్యాబ్రిక్కి ఇలా స్టిక్ చేసుకోవాలి. టజిల్కి మధ్య గ్యాప్ 2 ఇంచ్ కానీ 2.5 ఇంచ్ కానీ లెంత్ ఉంచుకోవచ్చు, అది మన ఇష్టం. ఇలా గ్లూతో అప్లై చేసిన తర్వాత అది మనకి డ్రై అయిపోవాలి. డ్రై అయిపోయిన తర్వాత సేమ్ కలర్ కాటన్ థ్రెడ్ తీసుకొని 2 స్టాండ్స్ ఇలా చివర్లో నాట్ వేసుకొని క్లాత్కి బ్యాక్ సైడ్లో నుంచి ఇలా పైకి స్టిచ్ చేసుకోవాలి. బీడ్స్ ఎక్కడున్నాయో అక్కడ. తర్వాత 2 బీడ్స్కి ఒకసారి ఫస్ట్ 1 బీడ్కి స్టిచ్ చేస్తున్నాను. ఇప్పుడు మళ్ళీ ఇంకొక బీడ్కి కూడా స్టిచ్ చేస్తున్నాను. ఇప్పుడు మళ్ళీ మనం కిందికి స్టిచ్ చేసుకోవాలి. క్లాత్కి కిందికి స్టిచ్ చేసి మళ్ళీ మనం పైకి స్టిచ్ చేసి మళ్ళీ 2 బీడ్స్కి ఈ థ్రెడ్తో స్టిచ్ చేసుకుంటూ వచ్చామంటే మనకి ఇంకా టజిల్ అనేది గ్లూ ఒకవేళ పోయినా కూడా మనకి ఈ టజిల్ అనేది ఊడిపోకుండా నీట్గా ఉంటుంది. ఫినిషింగ్ కూడా చాలా బాగుంటుంది. మొత్తం అంతా కూడా ఇదే విధంగా 2 బీడ్స్కి స్టిచ్ చేసుకుంటూ రావాలి. మొత్తం అంతా ఇలా ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత క్లాత్ని బ్యాక్ సైడ్కి టర్న్ చేసి నీడిల్తో కొంచెం క్లాత్కి స్టిచ్ చేసి ఒక చివర్లో ఇలా ఒక 2-3 టైమ్స్ నీట్గా థ్రెడ్ని ఇలా చుట్టి ఇలా ఫింగర్తో హోల్డ్ చేసుకొని టైట్గా లాగామంటే మనకి అక్కడ ముడి పడిపోతుంది. ఇప్పుడు ఆ ఎక్స్ట్రా థ్రెడ్ని అయితే కట్ చేసుకోవచ్చు. మనకి ఫైనల్ లుక్ అయితే ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది. మనకి ఇది 800 to 900 అలా ఛార్జ్ చేస్తారు. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియో ఎలా ఉందనేది కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలానే మీకు ఎవరికైనా క్రోసా స్టెప్ బై స్టెప్ కావాలంటే కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.